గమ్మత్తునది అయితే తమాషా అనిపిస్తున్నది. నాకైతే పెద్ద డ్రామా లాగా ఉన్నది. విషయం ఏంటంటే ఇప్పుడు నిన్ననే చెప్పారు రేవంత్ రెడ్డి అరెస్ట్ లేదు ఏం లేదు దేవుడు చూసుకుంటాడని. ఇక మళ్ళీ ఇవన్నీ కథలన్నీ ఎందుకు, ఈ స్టోరీలన్నీ ఎందుకు? ఈ పెద్ద కుట్ర కోణం బయటపడ్డది. కానీ దీన్ని ఎటువైపు తీసుకెళ్తారన్నది చూడాలి. ఇప్పుడు ఇంతకంటే దేశద్రోహం ఏముందండి? ఇప్పుడు ఆయన ఇన్నారెడ్డి గారిని, ఇన్నయ్య గారిని ఆయన ఏదో మాట్లాడిండు అని తీసుకుపోయి లోపలేసి ఆయన యూఏపీఏ కేసు, ఉపా కేసు పెట్టిండు. మరి వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలా? కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి కదా. అరే మీ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ ఫోన్లు ట్యాప్ చేసి మొత్తం ఏం జరుగుతుందో తెలుసుకొని మిమ్మల్ని అడ్డంగా ఇరికిచ్చిండు కదా. మీ పార్టీ సెక్రటరీ అంటే మీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన బిఎల్ సంతోష్ కేంద్ర మొత్తం దేశంలో ఆర్ఎస్ఎస్ని బీజేపీ మధ్య సంబంధాలు, కమ్యూనికేషన్, పార్టీ ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని పనిచేసే బిఎల్ సంతోష్ని ఇరికించే ప్రయత్నం జరిగింది కదా. మరి మీరు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ గారు? ఇది కదా దేశద్రోహం. ఎందుకంటే మీకు రాజకీయంగా మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ఉపయోగపడతారేమో అని కాంగ్రెస్ కూడా అట్లనే ఆలోచిస్తున్నట్టు కనబడుతున్నది. ఏమో చూద్దాం 2028-29లో. అంటే మీరు డీల్ సెట్ చేసుకొని ఒకవేళ వాడు దేశద్రోహానికి ఇంకో ద్రోహానికి పాల్పడ్డా కూడా అది కేసు కాదు. మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం పెద్ద దేశద్రోహం అయిపోతుంది. అంతేనా? ఎంత ఘోరమండి. జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడం అంటే ఎంత భయంకరమైన విషయం. హైకోర్టు జడ్జిల ఫోన్లు